అందరికీ ఉదయకాల శుభములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చూడండి, కడప జిల్లా ప్రాంతంలో మంచు ఎంతగా కురుస్తూ ఉందో. ఈ మంచు వలన పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఎన్ని మందులు స్ప్రే చేసినా పంటలు పూర్తిగా దెబ్బతింటూ ఉన్నాయి. మంచు భయంకరంగా ఉదయకాలం ఎలా కురుస్తుందో చూడండి. రైతులను వచ్చి ప్రభుత్వం ఆలోచన చేయాలి. రైతులు పంటలు పాడైపోతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి మంచు. రైతు మన దేశానికి వెన్నెముక. రైతు పంట పండించకపోతే దేశము కరువు కాలంలో ఉంటుంది. పంట పండితేనే మనిషి ఆహారం తినగలడు. పంట పండించాలన్నప్పుడు చూడండి, రైతు ఎంత కష్టపడుతూ ఉంటాడో, ఎన్ని మందులు కొట్టాలి. అందుకనే చాలామంది రైతులు అప్పుల బాధ తాళలేక పంటలు పాడైపోవడం వలన పంట మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పంట సరిగా పండక దిగుబడి లేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కనుక రైతు కోసం మీ వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఎవరివైనా పర్వాలేదు. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా రైతు క్షేమం కోసం ఒక నిమిషమైనా వారి మేలు కోరండి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైతును ఎప్పుడు కూడా మీ తలంపుల్లో, మీ ఆలోచనలో ఉంచుకోండి. రైతు మేలు కోరండి. వీలైనంత వరకు రైతులకు సహాయపడండి. థ్యాంక్ యూ.